హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. కుక్క కరిచినా లేకపోతే గీరినా అసలు ఏం చేయాలి? సో హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ అనేది వేయించుకుంటారు. దాని తర్వాత పత్యం చేయాలా, లేదంటే వాటర్ తాగొచ్చా తాగకూడదా, అసలు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదని చాలా రకాల డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే, కుక్క కరిచినప్పుడు లేదంటే కుక్క కరిచినా లేదంటే గీరినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ వాటర్తో క్లీన్ చేయాల్సి ఉంటుందన్నమాట. రన్నింగ్ వాటర్ అంటే ట్యాప్ ఆన్ చేసేసి మీరు ఆ గాయాన్ని కడగాలి. అది హ్యాండ్తో మాత్రం కడగకూడదండి. ఒకవేళ హ్యాండ్తో కడగాలి అని అనుకుంటే హ్యాండ్తో కంపల్సరీగా గ్లౌస్ అనేది యూజ్ చేయండి. అలా రన్నింగ్ వాటర్లో గాయాన్ని కడగడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది మ్యాక్సిమం పోతుందన్నమాట. తర్వాత మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి టీటీ వేయించుకోండి. టీటీ వేయించుకోవడం వలన సో ఆ ప్లేస్ అనేది సెప్టిక్ కాకుండా ఉంటుందన్నమాట. దెన్ వ్యాక్సినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయించుకోవాలండి. ఎందుకంటే ఈ కుక్క కరిచినప్పుడు ఫస్ట్ అసలు ఆ కుక్క ఏ టైప్ ఆఫ్ కుక్క అంటే వీధుల కుక్క లేకపోతే ఇంట్లో పెంచుకునే కుక్క అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. లేదు కుక్క కరిచేసి పారిపోయింది, అసలు ఆ కుక్క ఎలాంటి కుక్క అనేది మనకు తెలియదు అనుకోండి. సో కంపల్సరీ కుక్కల్లో 100%లో 80% ర్యాబీస్ కుక్కలే ఉంటాయండి. వీధిలో కుక్కలు ర్యాబీస్ కుక్కలే ఉంటాయి. ఈ ర్యాబీస్ అనేది వచ్చిందంటే చాలా డేంజరస్ అండి. ఈ ర్యాబీస్ వ్యాధి అనేది చాలా డేంజరస్ అనమాట. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ర్యాబీస్ వ్యాధి అనేది సేమ్ యాజ్ యూజువల్ కుక్క అయితే ఏ విధంగా చేస్తుందో, అంటే చొంగలు కార్చడం, లేదంటే ఆయాస పడడం, హైడ్రోఫోబియా అంటారనమాట దీన్ని. అంటే వాటర్ని చూసి భయపడతారనమాట. వాటర్ కూడా తాగలేరు. సడన్గా ఫిట్స్లా వచ్చేయడం, వాటర్ తాగకుండా భయపడిపోయి కింద పడిపోవడం లాంటివి దీని లక్షణాలు అనమాట. ఇవన్నీ కూడా మీరు మెయిన్ ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు కుక్క కరిచిన వెంటనే వ్యాక్సినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయించుకోవాలి. వేయించుకోవడం వలన ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ కుక్క ఏ టైప్ ఆఫ్ కుక్క అనేది మనకు తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ వేయించుకోవడంలో తప్పలేదు. మన దగ్గరలో ఉన్న పిహెచ్సి సెంటర్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, చక్కగా డాగ్ బైట్కి మందు అనేది అన్ని హాస్పిటల్స్లో ఉందండి. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే వే ఆఫ్ కాస్ట్ ఎక్కువ. సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వేయించుకోవడం వలన సో మీకు 2 డోసెస్ అనేవి ఉంటాయండి. ఈ 2 డోసెస్ అనేవి సో డివైడెడ్ చేసి వాళ్ళు డేట్స్ అనేవి మీకు నోట్ చేసి ఇస్తారు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి. సో కంపల్సరీ ఆ డేట్స్లో మాత్రం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పథ్యం అంటే ఏంటి, అసలు చాలామంది పథ్యం అంటే ఏంటి అనుకుంటారు. ఈజీగా డైజెస్ట్ అయ్యేదాన్నే పథ్యం అని అంటారు అనమాట. సో చేయొచ్చా చేయకూడదా అంటే చేయాలి కంపల్సరీ. పథ్యం అంటే ఏంటంటే మనం డైలీ ఆహారం ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి, దాన్నే పథ్యం అంటారు. కాకపోతే ఎక్కువ ఫ్రైడ్ చికెన్స్ అండ్ ఫ్రైడ్ నాన్ వెజ్ కూడా తినొచ్చండి. కాకపోతే ఆ ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ తినకూడదు, జంక్ ఫుడ్స్ అనేవి తినకూడదు అనమాట. అంటే ఇది మాత్రమే మెయింటైన్ చేయాలి. ఇంకొకటి వాటర్ తాగొచ్చా తాగకూడదు అంటే వాటర్ తాగొచ్చండి. తాగగలిగితే కంపల్సరీ వాటర్ తాగాలి. వాటర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ తాగొచ్చా తాగకూడదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. వాటర్ తాగాలి. మీరు తాగలిగే అంత కెపాసిటీ ఉంటే తాగొచ్చు, తాగలేకపోతారు అనుకుంటే కనుక తాగలేరు అనమాట. అది నిజంగానే. సో ఇది హైడ్రోఫోబియా అని కూడా అంటారు అనమాట దీన్ని. సో కుక్క కరవడం అనేది ఏం కాదులని చాలామంది లైట్ తీసుకుంటారు. కాకపోతే కుక్క కరవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోండి. సో దీనికి తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.